మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నా ప్రేమానాథుడు, సర్వాధికారుడు, భూమి ఆకాశములను ఏలువాడు, పాకాలో జన్మించే ఆవికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే. నా ప్రేమానాథుడు, సర్వాధికారుడు, భూమి ఆకాశములను ఏలువాడు, పాకాలో జన్మించే ఆవికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే. సృష్టికర్తవైన యేసయ్యా, సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా.
సర్వాధికారుడు భూమి ఆకాశములను ఏలువాడు పాపాలో జన్మించే పాపికై దిగి వచ్చే పరమాత్ముడే అవతరించే సృష్టికర్తవైన యేసయ్యా సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా మానవుని సృజించినవయ్యా మానవునిగా నీవు పుట్టినవయ్యా. యూదులకు రాజుగా పుట్టిన దేవుడు తను నివసించే హృదయాల్లో ఆనందం నింపగలడు, వారి జీవితాల్లోకి శుభం పంపగలడు. సువార్త ప్రకటన నిర్లక్ష్యం చేసిన అనేక సందర్భాల్లో ఆయన జన్మను గుర్తు చేస్తున్నాడు క్రిస్మస్ స్తుతి గీతాల్లో. కథ కాదు, కల్పన కాదు, యేసుని జన్మము శిథిలపు బ్రతుకున శుభమును గూర్చే నిజమగు బహుమానము. కథ కాదు, కల్పన కాదు, యేసుని జన్మము శిథిలపు బ్రతుకున శుభమును గూర్చే నిజమగు బహుమానము. మనిషి జననం కొందరికే ఆనందమునిచ్చును, మరల వెంటనే పొందినదంతా ఆవిరి కావచ్చును. మనిషి జననం కొందరికే ఆనందమునిచ్చును, మరల వెంటనే పొందినదంతా ఆవిరి కావచ్చును. యేసుని జననం సర్వజనులకు సంతోషము తెచ్చెను, శాశ్వత జీవం కలిగించుటకు మార్గము ఏర్పరచెను.
మనిషి జీవితం కొందరికే ఉపయోగమునిచ్చును, కొన్ని తరముల చరిత్రయందు లిఖితం కావచ్చును. మనిషి జీవితం కొందరికే ఉపయోగమునిచ్చును, కొన్ని తరముల చరిత్రయందు లిఖితం కావచ్చును. యేసుని జీవితం మానవ జాతికి దీవెనలను తెచ్చెను, కాల చరిత్రను రెండుగా విరిచి తరములకు నిలిచెను. మనిషి మరణం కొందరికే రోదన మిగుల్చును, రోజులు గడచిన అతని జ్ఞాపకం మరుగు కావచ్చును. మనిషి మరణం కొందరికే రోదన మిగుల్చును, రోజులు గడచిన అతని జ్ఞాపకం మరుగు కావచ్చును. యేసుని మరణం అందరి కోసం రక్షణ కొని తెచ్చెను, పునరుత్థానం పరలోక భాగ్యం వరములుగా నిచ్చెను. కథ కాదు, కల్పన కాదు, యేసుని జన్మము శిథిలపు బ్రతుకున శుభమును గూర్చే నిజమగు బహుమానము. కథ కాదు, కల్పన కాదు, యేసుని జన్మము శిథిలపు బ్రతుకున శుభమును గూర్చే నిజమగు బహుమానము.